బాయా గర్లా? బాయ్. నానా, ఓ నానా, మా అమ్మ ఓటేస్తుంది. చప్పట్లు చప్పట్లు. మా నాన్న చూడు గుట్టు గుట్టుగా పింక్ తీసేసుకుంటున్నాడు చెప్పకుండానే. దెబ్బకి అమ్మాయి పుట్టేయాలి. ఫస్ట్ మీరు బ్లూ కలర్ అంటించేయండి మనవాడికి. అయితే పింక్ పింక్ అండి. ఓకే ఓకే డన్ డన్. బాయా గర్లా? ఓకే డన్. ఓకే నువ్వు అబ్బాయి సైడ్, నేను అమ్మాయి సైడ్. పాప అయితే ఇక్కడ అమ్మాయి మాది. రైట్. బావగారు అబ్బాయి. పెద్దనాన్న నాకు తెలిసి మీరు కూడా అమ్మాయా? రెండు అంటే చెప్తారా? పెద్దనాన్న మా పార్టీ. ఎస్. పెద్దనాన్న గారు ఏమో బ్లూ కలర్ వేసుకొచ్చి పింక్ అంటించారు, మీరు పింక్ వేసుకొచ్చి బ్లూ అంటున్నారు. మీరు అబ్బాయినా? పెద్దనాన్న గారు కూడా అబ్బాయి అంటించారు. ఫస్ట్ అబ్బాయి. నేనేం చేయట్లేదు అసలు, ఎవరిష్టం వాళ్ళే. శాంత ఆంటీకి ఇద్దరు అమ్మాయిలే కదా, అందుకే అబ్బాయికి ఓటు వేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలేగా. కుమార్ అక్క కూడా పింకే, మన పార్టీ. యాప్ లేదు ఇంట్లోనే తీసేస్తున్నాం. అంతే. శాంత ఆంటీ కూడా బ్లూ అంటించారు. ఇద్దరు గర్ల్సే కదా. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారుగా. మీకే కాదు ప్రియాంకకి ఎవరు పెట్టాలనుకుంటున్నావు? అది అయితే అగో వీళ్ళు నన్ను తిట్టారు కదా రాత్ర. మరి మీ అన్నయ్యని తిట్టవే? తిట్టను. ఏంటి రెండు పింకే, స్ట్రాంగ్గా ఉండాలని. బాగుంటుంది అనిపిస్తుందా? థ్యాంక్స్ అక్క. ఇక పెద్ద ఓటేస్తుంది. ఎవరికి వేస్తున్నావు చెప్పు. నుంచి డిస్కషన్ అదే అన్నారు రాత్రే. కానీ నేను కాదని నేను ఏదన్నాను. నేను ఏంటంటే బాబా ఓ నాయనో అబ్బాయిలు. ఇట్స్ ఏ బాయా? గట్టిగా చెప్పు. బాయా గర్లా? బ్లూ కలర్ అంటించు మరి. ఇష్టం చూసుకో. ఒకటే గర్ల్. వావ్. పెద్దనాన్న మన క్లబ్ లోకి ఇంకొకటి వచ్చాడు. అబ్బాయి అనుకుంటున్నారా అమ్మాయి అనుకుంటున్నారా? అసలు మనసులో ఏదో ఒకటి ఉంటుందిగా. వావ్. వేయకూడదు, ఒకటే వేయాలి. అట్లెట్లా ఉండండి, అయినివ్వండి. మా పార్టీ అదే నేను అంటున్నాను. ఇప్పుడు మీ టర్న్. ఇటు చెప్పాలి, అబ్బాయి అమ్మాయి చెప్పాలి. ఇటు తిరగాలి ఒకసారి కెమెరాకి. అయ్యా అలా ఉండదు అయ్యా, ఒకటే ఓటు. ఒక్క ఓటే. తెలివితేటలు. అండి బాయ్ అయితే బ్లూ, పింక్ అయితే గర్ల్. బాబాయ్ మాకు అబ్బాయా?
గర్లా లిసి ఇదిగో ఓకే చెప్పు. ఇలా చెప్పు. గర్లా ఇద్దరు బాయ్స్ ఉన్నారు కాబట్టి ఓకే ఓకే డన్. నువ్వు కూడా మా బాయా? లాస్ట్ ఓట్. మొత్తానికి మౌనిక చేసిన ఈ డిఐవై అయితే అందరికీ బాగా నచ్చింది, బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. జస్ట్ ఫర్ ఫన్కి క్రియేట్ చేసాం కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేశారు. చాలా మంది అయితే మిస్ చేసాము. ఇంకా నాకు ఆ రోజు ఓట్ చేయడం కుదరక నేను 2 days అయ్యాక తీరిగ్గా ఓట్ చేశాను అనమాట. యాజ్ ఏ మదర్గా నాకు ఎవరు పుట్టినా ఓకే కాబట్టి నేను అలా 2 కలిపి అలా స్టిక్ చేశాను. మా ఆయన కూడా అంతే. సో కౌంట్ చేస్తే మాకు బాయ్కే ఓటింగ్ ఎక్కువ వచ్చాయి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా కూడా అందరూ హ్యాపీయే. దీన్నైతే నీట్గా దాచిపెట్టుకుంటున్నాను. మొత్తానికి నా సీమంతం అయితే చాలా బాగా జరిగింది.